గవర్నర్ ప్రసంగాన్ని వైసీపీ అడ్డుకుందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నిన్నటి ఘటన బాధాకరమన్నారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా అడ్డుకోవడం దారుణమన్నారు. ఇలాంటి ఘటనలు సభకు తలవంపులు తెస్తాయని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదని వైసీపీ కుట్రలు చేసిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరిశ్రమలకు భూ కేటాయింపులపై శాసనమండలిలో వాడివేడి చర్చ జరిగింది. కంపెనీల పేరిట రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా భూములను కట్టబెట్టారంటూ వైసీపీ సభ్యులు చేసిన ఆరోపణలను లోకేష్ తిప్పికొట్టారు. క్రెడిబిలిటీ ఉన్న 5 సంస్థలకే 99 పైసలు చొప్పున భూములు కేటాయించామని ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే సహించబోమని లోకేష్ హెచ్చరించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే 18 నెలల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. ఆర్సిలార్ మిట్టల్ ప్రాజెక్టు ఉత్తరాంధ్రకు రానుందని దీనికి భూములు కేటాయించామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో విశాఖకు కనీసం ఒక కంపెనీ అయినా తీసుకొచ్చారని ప్రశ్నించారు. జగన్ పై పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎమ్మెల్యేగా జగన్ గెలిపిస్తే పులివెందుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తారంటూ జగన్ కుంటి సాకులు చెబుతున్నారని మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఆయన ఛాంబర్లో నందమూరి బాలకృష్ణ కలిశారు. ఇద్దరూ కాసేపు ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ ను కలిశారు. మరోవైపు ఏపీ అసెంబ్లీలో మామ అల్లుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి లోకేష్ పక్కపక్కన కూర్చుని మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. బాలకృష్ణ చెప్తున్న మాటలను లోకేష్ ఆసక్తిగా వినడం కనిపించింది. ఢిల్లీలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో టీడీపీ ఏపీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాంచంద్రశేషు బృందం సమావేశమైంది. భోగాపురం విమానాశ్రయం, రాజమండ్రిలో 2వ టెర్మినల్, అమరావతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై హర్షం వ్యక్తం చేస్తూ రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. గతంలో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయన బయటకు రావాలని తిరుమల శ్రీవారికి బండ్ల గణేష్ మొక్కుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లారు. 23 రోజుల పాటు 535 కిలోమీటర్ల మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగించారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఏపీ అసెంబ్లీకి వచ్చి సీఎం చంద్రబాబును బండ్ల గణేష్ కలిశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మనవ్ మోహన్ కృష్ణ ఆధ్వర్యంలో గుంటూరులో వాట్సాప్ గవర్నెన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ సదస్సు జరిగింది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 900కు పైగా ప్రభుత్వ సేవలు పొందవచ్చని తెలిపారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులు 1930కి కాల్ చేయాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మోహన్ కృష్ణ ప్రకటించారు. తిరువూరు ఎమ్మెల్యే కొలుక్పూడి శ్రీనివాస్ వ్యవహార శైలిపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశాలుగా ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ క్రమశిక్షణ దాటి ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకునేందుకు సీఎం సిద్ధంగా లేరన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తే పార్టీ ఎమ్మెల్యేగా గుర్తించదన్నారు. వాట్సాప్లో పిచ్చి స్టేటస్లతో ఎవరిపై పోరాటం చేస్తున్నారని పల్లా నిలదీశారు. అనుభవరాహిత్యంతో పొరపాట్లు జరుగుతున్నాయని కొలుక్పూడి ఆయనకు వివరణ ఇచ్చారు. సీనియర్లు తనకు మార్గనిర్దేశం చేయాలని కోరారు. విశాఖలోని గీతం యూనివర్సిటీ భూములపై వైసీపీ దుష్ప్రచారాన్ని విశాఖ ఎమ్మెల్యేలు ఖండించారు. గీతం విశ్వవిద్యాలయం భూములపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. కేవలం రాజకీయ కారణాలతో గీతం భూముల క్రమబద్దీకరణను గతంలో వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని, ప్రహరీని సైతం కూల్చేసిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. నిరుపేదల ఆకలి తీర్చాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు ఆదేశాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి గ్రామంలో ఉచిత భోజన వసతి కార్యక్రమం కొనసాగుతోంది. రఘురాం కృష్ణంరాజు తల్లిదండ్రులైన కనుమూరు సత్యసూర్యనారాయణరాజు, అన్నపూర్ణమ్మ పేరు మీద ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, రమాదేవి దంపతులు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఉండి సెంటర్లో అన్న క్యాంటీన్ ప్రారంభమయ్యే వరకు రఘురాం ఆదేశాలతో ప్రతిరోజు దాతల సహకారంతో 500 మంది నిరుపేదల ఆకలి తీర్చేందుకు భోజనం వసతి ఏర్పాటు చేస్తున్నామని టీడీపీ నాయకులు తెలిపారు. తిరుపతి లడ్డూలో రసాయనాల తరహా వ్యవహారం ద్వారకా తిరుమల ఆలయం వరకు వెళ్లింది. 2022-24 మధ్య ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలకు నెయ్యి సరఫరా అయినట్లు సిట్ పేర్కొంది. 2022లో తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ ద్వారకా తిరుమల ఆలయానికి నెయ్యి సరఫరా చేసింది. అయితే గతంలో సరఫరా అయిన నెయ్యిపై ఆలయంలో ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఏపీ లిక్కర్ కేసు భారీ కుంభకోణమని సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. ఈ కేసులతో రాజ్ కసిరెడ్డి అడ్వైజర్ కాదు, కుంభకోణానికి రూపకర్త అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈ కుంభకోణంలో చాలా మంది లబ్ధిదారులు ఉన్నా రాజ్ కసిరెడ్డి మాత్రం ప్రధాన సూత్రధారుడిగా ఉన్నారని సుప్రీం తెలిపింది. రాజ్ కసిరెడ్డికి రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. విచారణ సందర్భంగా సీజీఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారులు కుమ్మక్ కాకపోతే ఇటువంటి పెద్ద కుంభకోణాలు జరగబోవన్నారు. కుంభకోణంలో పాత్ర వహించిన అధికారులను అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమని సుప్రీం అభిప్రాయపడింది.
విశాఖలో తొలిసారిగా సైమా ప్రొఫెషనల్ బ్యూటీ ఎక్స్పో జరిగింది. అందం, ఆరోగ్యం రంగంలో అంతర్జాతీయ ప్రమాణాలను విశాఖ వాసులకు పరిచయం చేయడానికి ఎక్స్పో నిర్వహించారు. ఈ సందర్భంగా కిడ్స్, బ్రైడల్, మెన్స్ ఫ్యాషన్ షో అలరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ బ్యూటీ నిపుణులను, ప్రముఖ బ్రాండ్లను, పంపిణీదారులను ఒకే వేదికపైకి తీసుకురావడం ఎక్స్పో ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ రెడ్డి పాలనలో నిలిచిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల రూపాయలు మంత్రి లోకేష్ ఆదేశాలతో కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో బాపట్ల జిల్లా చీరాల్లో విద్యార్థులు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. థ్యాంక్ యూ లోకేష్ అన్న అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ చిత్రపటానికి విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు, కూటమి నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ యువ నాయకులు గౌరీ అమర్నాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో చేపట్టిన సఫల రైతు యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. హనుమాన్ జంక్షన్, వీరవల్లి చేరుకున్న చిన్నజీయర్ కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీలు, ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. మన నేల మన ఆరోగ్యం, భూ పరిరక్షణ, ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సేంద్రియ పద్ధతుల ద్వారా జన ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాన్ని చిన్నజీయర్ చేపట్టారు. ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు సహకరిస్తున్న కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులను జీయర్ ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి సంబరాల లక్కీ డ్రా కేసులో వైసీపీ నేత అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ హయాంలో మంత్రి హోదాలో సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల పేరిట సాగించిన అక్రమ వసూళ్లపై నమోదైన కేసులో గుంటూరు ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఎం కుముదిని పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ నెల 18లోగా కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. దీంతో ఇవాళ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్పై తీసుకొచ్చి గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలు పరిశీలించిన న్యాయమూర్తి రాంబాబు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 14న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. కోవూరులో ఇటీవల మృతి చెందిన బాలిక తల్లిదండ్రుల్ని కాకాణి పరామర్శించారు. అక్కడ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారని టీడీపీ నేత మల్లారెడ్డి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాకాణిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 143 మంది అభ్యర్థులు ఈసారి పోటీలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏపీ వ్యాప్తంగా 148 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన 25 మంది సభ్యుల్లో 19 మంది తిరిగి పోటీ చేస్తూ ఉండటం విశేషం. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో మహిళలకు 30% ప్రాతినిధ్యం కల్పించడంతో ఎన్నికల బరిలో ఉన్న మహిళా న్యాయవాదుల సంఖ్య ఎక్కువగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని సీఎం రాజ్నాథ్ సింగ్ ను ఆహ్వానించారు. మూసీ పునర్జీవన ప్రాజెక్టులో భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ భూములు కేటాయించాలని సీఎం కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. మామనూరు, కొత్తగూడెం అంతర్గాం ఎయిర్పోర్ట్ కు సంబంధించి రామ్మోహన్ నాయుడుతో చర్చించారు. అనంతరం రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై అశ్విని వైష్ణవ్తో రేవంత్ రెడ్డి చర్చించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచే అభ్యర్థులను కాపాడుకునేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అభ్యర్థులను ప్రలోభపెట్టే అవకాశం ఉండడంతో ఓట్ల లెక్కింపునకు ముందు క్యాంపులు చేపట్టారు. ఆదిలాబాద్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ రహస్య క్యాంపుకు తరలించారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పాల్వంచ పోలీస్ స్టేషన్లో బ్యాలెట్ బాక్సులు కలకల రేపాయి. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోలీస్ స్టేషన్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులను ప్రలోభాలకు గురిచేసి అధికార పార్టీకి అనుకూలంగా బాక్సులను తరలిస్తున్నారని విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పోలీసుల తీరుపై ఎమ్మెల్యే కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారు అంటూ కూనంనేని సాంబశివరావు ఆందోళనకు దిగారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఎమ్మెల్యే మండిపడ్డారు. ఓటు వేయడానికి వచ్చిన ఒక మైనార్టీ మహిళను విచారణ పేరుతో గంటల తరబడి భయపెట్టడం ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో సంక్షేమ పథకాలపై నిర్లక్ష్యం వహించొద్దని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లిరెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్ మెట్ట మండలానికి సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత విద్యుత్ ఇందిరమ్మ ఇళ్లపై వాటర్ బోర్డు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత కేసీఆర్ టార్గెట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. ఉద్యమకారులపై దాడి చేసిన వారిని పార్టీలో చేర్చుకున్నారన్నారు. తెలంగాణ పేరుతో ఖచ్చితంగా రాజకీయ పార్టీ పెడతానని స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు మున్సిపల్ ఎన్నికల ఫలితాల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి 24 ఏరియా కమ్యూనిటీ హాల్లో కౌంటింగ్ జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. అయితే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మున్సిపల్ కమిషనర్ గణేష్ తెలిపారు. మక్తలో బీజేపీ నేత మహదేవప్ప ఆత్మహత్య ఎఫ్ఐఆర్లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మహదేవప్ప భార్య సీతమ్మ ఫిర్యాదులో ఎన్నికల్లో ఓటమి భయంతోనే మహదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆత్మహత్యపై తమకు ఎవరిపైన అనుమానాలు లేవంటూ పేర్కొంది. ఎఫ్ఐఆర్ ప్రకారం పోలీసులు బీఎన్ఎస్ చట్టం 194 ప్రకారం కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఎదురైంది. పోలీసులు తనకు ఒక చీటీ ఇచ్చి అందులో ఉన్న విషయాలను రాయాలని చెప్పారని సత్యమ్మ చిన్న కూతురు సాహితీ తెలిపింది. ఈ విషయాన్ని బీజేపీ నాయకులు రామచంద్రరావు, డీకే అరుణ సమక్షంలో పోలీసులు నిలదీస్తూ సాహితీ మాట్లాడిన మాటలు ఏబీఎన్ చేతికి చిక్కాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల వేళ 10వ వార్డులో హై డ్రామా జరిగింది. ఓటర్లకు పంపించిన కుక్కర్లు, నగదును తిరిగివ్వాలని కాంగ్రెస్ కార్యకర్తలు వేధించడంతో ఆగ్రహించిన మహిళలు ఆ కుక్కర్లను నడి రోడ్డుపై పడేసి నిరసన తెలిపారు. కౌంటింగ్ అవ్వకుండానే తమకు ఓట్లు వేయలేదని ఎలా నిలదీస్తారని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా మియాపూర్ సర్కిల్ వద్ద కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మిక హక్కులను కాపాడాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. శాంతియుతంగా జరిగిన ఈ ఆందోళనలో వివిధ సంఘాల ప్రతినిధులు, కార్మికులు భారీగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థులు ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళన చేపట్టారు. హాస్టల్లో కనీస వసతులు లేవని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదని, స్ట్రీట్ లైట్స్ లేవని డాక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి ఆరోగ్యం బాగలేదని పరామర్శించడానికి వచ్చిన తల్లిదండ్రులను హాస్టల్ సిబ్బంది అవమానించడం దారుణమన్నారు. కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికైనా తమకు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం 11వ ప్యాకేజీ పరిధిలోని సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట, తంగళ్లపల్లి మండలాలకు నీరందించే RD3 LMR కెనాల్ నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇల్లంతుకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామ శివార్లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులు ఈ దీక్షను చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపురం మండలం సీతారాంపురం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య విగ్రహాన్ని ఆయన సతీమణి జానకమ్మ ఆవిష్కరించారు. అలాగే చదువుల తల్లి సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని కూడా పాఠశాల ప్రాంగణంలో ఆవిష్కరించారు. వనజీవి రామయ్య జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయాల వైపు ప్రతి ఒక్కరు అడుగు వేయాలని పలువురు ప్రముఖులు విద్యార్థులకు సూచించారు. భావితరాలకు ఉపయోగపడేలా ఆయన కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించారని అన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. పల్నాడు జిల్లా ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండపై మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్పీ కృష్ణారావు, ఇతర అధికారులు పరిశీలించారు. 1,00,000 మందికి పైగా భక్తులు తరలివస్తారనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. భక్తులకు క్యూ లైన్లో మంచినీరు, మజ్జిగ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఈసారి 15వ తేదీ మహాశివరాత్రి తెల్లవారుజామున దర్శనం ప్రారంభం అవుతుందని తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ త్రికోటేశ్వరుని దర్శించుకోవాలని చెప్పారు. ఈ నెల 18న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ భారతదేశ పర్యటన నేపథ్యంలో రఫేల్ జెట్లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 114 రఫేల్ జెట్లను కొనుగోలు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యుద్ధ విమానాల కొనుగోలుకు డిఫెన్స్ కౌన్సిల్ ఆమోదించింది. 88 సింగిల్ జెట్, 26 ట్విన్ సీట్ వేరియంట్ రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఎయిర్ ఫోర్స్ లో 36 రఫేల్ జెట్ విమానాలు సేవలు అందిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో రఫేల్ యుద్ధ విమానాలు సమర్థవంతంగా పనిచేశాయి. ఫిబ్రవరి 5న లోక్సభ స్పీకర్ కార్యాలయంలో కాంగ్రెస్ ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అంటూ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరో వీడియో విడుదల చేశారు. స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఉదంతానికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఛాంబర్లో ఆయన అనుమతి లేకుండా వీడియో తీయడం చట్టవిరుద్ధమని, ఈ వీడియోను కాంగ్రెస్ ఎంపీ ఒకరు తీశారని చెప్పారు. దాదాపు 20 నుంచి 25 మంది కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ ఛాంబర్లో గట్టిగా మాట్లాడుతూ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బీజేపీ సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ జారీ చేసింది. బడ్జెట్పై చర్చలో ప్రధాని మోదీ కేంద్ర మంత్రులపై నిరాధార ఆరోపణలు చేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే స్పీకర్కి నోటీసులు అందజేశారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేయాలని, జీవితాంతం పోటీ చేయకుండా నిషేధం విధించాలని నోటీసులు డిమాండ్ చేశారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి కీలక పాత్రలో తెరకెక్కిన
గూస్కోర్ పండిట్ టైటిల్ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో ఒక వర్గాన్ని కించపరచడానికి అలాంటి టైటిల్ ఉపయోగించలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దర్శకుడు నీరజ్ పాండే తెరకెక్కించిన ఈ సినిమా విడుదలను ఆపాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. టైటిల్ మార్చి వెంటనే సుప్రీంకోర్టుకు తెలపాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు దర్శకుడు నీరజ్ పాండేకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. ఉత్తరప్రదేశ్లో ప్రముఖ వ్యాపారవేత్త కుమారును ఉదయం అరెస్ట్ చేయగా సాయంత్రానికి బెయిల్ లభించింది. కాన్పూర్లో 4 రోజుల క్రితం వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడు లాంబోర్గినీ కారుతో 6గురిని గుద్ది పరారయ్యాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శివం మిశ్రాను పోలీసులు ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. శివం మిశ్రా తరపున ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే శివం అరెస్ట్ సందర్భంగా సరైన నిబంధనలు పాటించలేదంటూ కోర్టు రిమాండ్ను తిరస్కరించింది. వెంటనే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయాధికారి ఉత్తర్వులిచ్చారు. భారత్, జపాన్, దక్షిణ కొరియాతో వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ స్పందించారు. అమెరికా ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇంధన ఉత్పత్తిదారుగా మారబోతుందని ధీమా వ్యక్తం చేశారు. భారత్తో ట్రేడ్ డీల్ ప్రధాన పురోగతిగా చెప్పారు. ఇది అమెరికా బొగ్గు ఎగుమతులను గణనీయంగా పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ ఇంధన మార్కెట్లలో అమెరికా ఆధిపత్యం పెరుగుతోందని ట్రంప్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో అమెరికా బొగ్గును ప్రీమియం ఉత్పత్తిగా నిలబెట్టడానికి భారత్ ఒప్పందం విస్తృత ప్రయత్నంలో భాగమని ట్రంప్ సూచించారు. నాణ్యత పరంగా అమెరికన్ బొగ్గు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.